జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నటువంటి కాంతినాయుడు గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మన కర్నూలు జిల్లా అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వం చేయాలనే ఒక ఉద్దేశంతో పెట్టడం జరిగింది. మరి ఈ పంచభూతాలు ఏ విధంగా అయితే మనల్ని కాపాడుతున్నావో ఈ సమాజంలో ఎవరైతే తప్పులు చేస్తే ప్రశ్నించే గొంతులుగా మీ విలేకరులు ఉంటారు. కాబట్టి మీరు కూడా విలేకరులు అంటే ఆషామాష కాదు. మరి మీరు పంచభూతాలకు ఏ విధంగా అయితే ఈ సొసైటీ ఈ పంచభూతాల సాక్షిగా మీరు కూడా ఒక కీలకమైన వ్యక్తులు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి చేరే విధంగా మీ ద్వారా చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి తుంగభద్ర నది ఆనుకొని కర్నూలు ఉన్నది. అవతలకు వెళితే తాండపాడు, గుందిపర్ల, దేవమాడ, అలాగే మరి పూలతోట, పక్కనే అల్లంపూర్ అంటే దక్షిణ కాశీ. ఎవరన్నా ఇంట్లో మరణిస్తే కాశీకి వెళ్తారు. మరి అంత దూరం కాశీకి పోలేని వాళ్ళు అల్లంపూర్కి వెళ్తారు. ఏమైనా శుభకార్యాలు ఉంటే కూడా మరి అల్లంపూరు జోగులాంబ కాడికి పోయి మరి అక్కడ పూజలు చేసుకొని ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటారు. మరి ఈ కర్నూలు నగరంలో దాదాపుగా 6 లక్షల మంది హిందువులు ఉన్నారు. మరి ఈ హిందువులందరూ మాకు ఫోన్ల ద్వారా చెప్తూ, అయ్యా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అనేది లేనట్టు ఉంది. మరి యొక్క బిర్జీ వేస్తే మేము 10 నిమిషాల్లో దక్షిణ కాశీకి వెళ్ళి అల్లంపూర్కి వెళ్ళి మేము పూజ పురస్కారాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కనీసం మేము ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ మాట్లాడలేకపోతుంది. ఈ విషయాలపైన మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా మాట్లాడండి అని చెప్పేసి చాలా మంది హిందూ బంధువులు మాకు చెప్పడంతోనే మేము ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే తాండపాడు, గొందిపర్ల, దేవబాడ, పూలతోట, మనకు పక్కనే అల్లంపూర్ అంటే 10 కిలోమీటర్లు ఈ బ్రిడ్జి వేస్తే మనకు. మరి వీళ్ళకు రాత్రి పూట అంటే నిండు మనుషుల కంటే ప్రెగ్నెంట్ అయిన వాళ్లకు ఏదైనా పురిటి నొప్పులు వస్తే మరి కర్నూలుకు రావాలా, జనరల్ హాస్పిటల్ రావాలంటే దాదాపుగా 15 కిలోమీటర్లు తిరిగి రావాలి. మరి ఆ మధ్యలో ఆ అమ్మాయి బతకొచ్చు, చనిపోవచ్చు. మరి అదేవిధంగా ముసలి వాళ్ళు, ముత్క వాళ్ళు ఏదన్నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటే మరి 15 కిలోమీటర్లు మనము తిరిగి రావాలి. మరి ఇదే గొందిపర్ల పిలిచి 1996లో రాంభూపాల్ చౌదరి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈ యొక్క బ్రిడ్జిని ఏర్పాటు చేయాలి. మరి యొక్క కోడుమూరు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఇది. మరి ఎస్సీ నియోజకవర్గం డెవలప్మెంట్ కావాలంటే మరి ఈ యొక్క బ్రిడ్జిని వేయాలని చెప్పేసి ఆనాడు రాంభూపాల్ చౌదరి గారు మరి ఈ యొక్క బ్రిడ్జిని నాబార్డు నిధుల నుండి మరి ఆనాడు 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ బ్రిడ్జి మొన్నటికి మొన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎంపీ నాగరాజు గారు కావచ్చు, మరి అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గము ఎమ్మెల్యే అయినటువంటి బొగ్గుల దస్తగిరి కావచ్చు, మరి మాకు ఓట్లు వేయండి, మా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయండి, మేము గెలిచిన వెంటనే ఈ యొక్క బ్రిడ్జిని శాంక్షన్ చేసి నిర్మిస్తామని చెప్పేసి ఆ రోజు మీరు ప్రగల్భాలు పలికారు. మరి అదేవిధంగా మరి ఈనాడు మన కర్నూలు ఎమ్మెల్యే అయినటువంటి టీజీ భరత్ గుప్తా గారు ఈరోజు మంత్రిగా కూడా అయ్యారు. మరి ఈరోజు 6 లక్షల మంది హిందువులు అడుగుతున్నారు, మేము దక్షిణ కాశీకి పోవాలా, అల్లంపూరికి అంటే 10 నిమిషాలు టైం పడుతుంది, పోయి వస్తాము. మరి టీజీ భరత్ గుప్తా గారు మరి మీరు కర్నూలు ఎమ్మెల్యేగా, మంత్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర, లోకేష్ బాబు దగ్గర మీకు చాలా సన్నిహితం ఉంది.
మరి మీరు వెంటనే తక్షణమే మాట్లాడి ఆ యొక్క గుందిపర్ల బ్రిడ్జి కర్నూలు బ్రిడ్జిగా గుందిపర్ల కర్నూలుకు బ్రిడ్జి వేయించాలని చెప్పేసి మరి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కోడుమూరు నియోజకవర్గము యొక్క ఎస్సీ నియోజకవర్గము, మరి ఎస్సీ నియోజకవర్గము ఎక్కడ కూడా అభివృద్ధి చెందడం లేదు. ఇంతవరకు స్వతంత్రం వచ్చి ఇన్నిదేళ్ళైనా కూడా ఆ ఎస్సీ నియోజకవర్గము ఎక్కడ ఉందో అక్కడనే ఉంది, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. అయ్యా, కొన్ని వేల మంది వరదలు వచ్చినప్పుడు మరి అదే నదిలో చాలా మంది లాంచ్లో పోతూ లాంచ్ పల్టి కొట్టి మునిగిపోయి కానీ కొన్ని వందల మంది చనిపోయినారు. మరి ఈరోజు విద్యార్థులు యూత్కి వచ్చి కాలేజీ కానీ స్కూల్ కానీ చదువుకోవాలంటే మరి వరదల సమయంలో వాళ్ళు 15 కిలోమీటర్లు తిరిగి రావాలంటే వాళ్ళ ట్రావెలింగ్ ఎంత అవుతుందో ఒకసారి మనం ఆలోచించాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము, మా యొక్క కూటమి ప్రభుత్వము కర్నూలు జిల్లాను ఎంతో అభివృద్ధి చేస్తున్నామని మీరు డబ్బా కొట్టుకుంటారు తప్ప ఇంకోటి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మీరు దాన కర్నూలు జిల్లాని అభివృద్ధి చేయాలా, ఖచ్చితంగా చేస్తామంటే మొట్టమొదటిగా గుందిపర్లకి మన కర్నూలు ఆనుకున్నటువంటి బ్రిడ్జిని నిర్మించి ఇక్కడ కర్నూలు ఉన్నటువంటి దళిత బంధువులకు, ఇక్కడ హిందూ బంధువులకు, అక్కడ పేద ప్రజలకు మరి సహాయం చేసే విధంగా ఉంటుంది. ఫస్ట్ గుందిపర్ల బ్రిడ్జిని నిర్మించాలని. మరి అదేవిధంగా ఓరోకల్లు నియోజకవర్గం, ఓరోకల్లు మండలం పాండ్యం నియోజకవర్గంలో పరిశ్రమలని అక్కడనే పెడుతున్నారని చెప్పి మీరు చెప్తున్నారు. చాలా సంతోషం సార్. మా కోడుమూరు నియోజకవర్గంలో కూడా ఒక ఎస్సీ నియోజకవర్గంలో కూడా, ఎందుకంటే మా నియోజకవర్గానికి తుంగభద్ర నది ఆనుకొని ఉన్నది. ఈ పరిశ్రమలు కావాలంటే ముఖ్యంగా నీళ్లు చాలా అవసరం. కాబట్టి మా యొక్క తుంగభద్ర నది వెంబడి పరిశ్రమలు నిర్మించండి. మీరు ఓన్లీ ఓరోకల్లు పాండ్యం నియోజకవర్గాలనే మీరు అభివృద్ధి చేస్తా అంటారు.